బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ముక్తి పొందాలంటే సత్వగుణం కూడా ఆటంకమే, అది మనం తెలుసుకోవాలి. అంటే సత్వగుణం కూడా బంధాన్నే కలగజేస్తున్నది అని. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానషు అని 6వ శ్లోకం. అంటే నేను జ్ఞానం కలవాడిని, నేను సుఖంగా ఉన్నాను అనే భావములతో సత్వగుణం జీవుణ్ణి బంధించి ఉంచింది. అది కూడా పోవాలి, నిర్వికారమైనటువంటి గుణాతీత స్థితి రావాలి. అయితే ప్రతి వ్యక్తిలోని ఈ 3 గుణాలు ఉంటాయి. కారణ శరీరం తాలూకా ప్రభావం ప్రతి జీవుడి మీద ఉంటుంది. తమోగుణ ప్రభావం ఉంటుంది, రజోగుణ ప్రభావం ఉంటుంది, సత్వగుణ ప్రభావం ఉంటుంది. అందరిలోని అన్ని గుణాలు ఒకేలాగా ఉండవు. వారి వారి సంస్కార బలాన్ని బట్టి, అంటే కొందరిలో తమో గుణం 75% తగ్గింది అని అనుకోండి, వారి ప్రవృత్తి ఒకలాగా ఉంటుంది. కొందరిలో రజోగుణం తమో గుణం 2 75% తగ్గాయి అనుకోండి, వారి ప్రవృత్తి ఒకలాగా ఉంటుంది. అంటే తమో గుణం రజోగుణం సత్వగుణం తాలూకా పర్సంటేజెస్ భేదములు ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క పర్సంటేజ్లో ఉంటాయి. ఆ పర్సంటేజెస్ భేదం వలన వారి యొక్క ప్రవృత్తి వేరువేరుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే సృష్టిలో శరీరాన్ని ఒక్కసారి పరిశీలిస్తే లోపల ఉన్నది బ్రహ్మ చైతన్యం, పైన ఉన్నదంతా గుణములే. శరీరం అంతా గుణములే కదా, గుణములతోటే తయారైంది. ముందు మనం పరిశీలించాం. సమష్టిలో ఆలోచిస్తే జగత్తులో ఉన్నదంతా ఆత్మ అనాత్మ, అంటే మాయతో తయారైనటువంటి శరీరములు, లోపల బ్రహ్మ చైతన్యం. పంచభూతములతో తయారైనటువంటి తత్వములు, వాటి లోపల చైతన్యం బ్రహ్మము. అంటే బ్రహ్మముని చైతన్యం అన్నాము. ఆ మిగిలిన అనాత్మ పదార్థం, మాయ పదార్థం అంతటినీ గుణములు అందాం. తప్పులేదు కదా, గుణములే కదా అది. కాబట్టి సృష్టి అంతా కూడా బ్రహ్మము గుణములు. శరీరం అంతా కూడా బ్రహ్మ చైతన్యము, దానిపైన గుణములు ఉన్నాయి. ఈ గుణములు నశిస్తే గాని ముక్తి రాదు అని ఒక వాక్యం అనుకున్నాం కదా. గుణములు నశిస్తే గాని ముక్తి లేదు. గుణములనే ప్రకృతి అంటాం. అదే మాయ, అదే అవిద్య, అదే అజ్ఞానం, అదే ప్రకృతి, అదే త్రిగుణములు. ఈ గుణములు నశిస్తే గాని ముక్తి లేదంటే, శరీరం అంతా గుణములతోటే తయారైందంటే శరీరం మరణిస్తే ముక్తి వచ్చేస్తుందేమో కదా. శరీరం అంతా గుణములతో తయారైంది, శరీరం నశిస్తే, మరణం సంభవిస్తే ముక్తి వచ్చేస్తుందేమో. వస్తుందా? శరీరం మరణించినప్పుడు ఏమిటి జరుగుతున్నది మనకు తెలుసు. ఒక్క స్థూల శరీరం మాత్రం రూపాంతరం చెందుతున్నది, అది కూడా నశించలేదు. స్థూల శరీరంలో అణువులన్నీ అగ్నికి ఆహుతైన తర్వాత సూక్ష్మ రూపం పొంది జీవుడి వెనకాల మళ్ళీ ఫాలో అయిపోతున్నాయి. సూక్ష్మ శరీరం కారణ శరీరం ఏమాత్రం చలించకుండా అలాగే వెళ్ళిపోయాయి మరణానంతరం. అంటే శరీరంలో గుణములు నశించలేదు మరణం వలన అని మనకు అర్థమైంది. పోనీ సృష్టి అంతా నశిస్తే అప్పుడు ఈ గుణములు వదిలేస్తాయేమో అని ఆలోచిస్తే, దైనందిన ప్రళయం వచ్చినప్పుడు, బ్రహ్మగారి పగటి కాలం పూర్తయినప్పుడల్లా సూక్ష్మ శరీరాలు కూడా నశిస్తున్నాయి. ఏం ప్రయోజనం? కారణ శరీరం మిగిలి ఉంది కదా. కాబట్టి గుణములు నశించినట్టు కాదు, త్రిగుణములు జీవుడి చుట్టూరా పట్టుకునే ఉన్నాయి. దైనందిన ప్రళయంలో కూడా సూక్ష్మ శరీరాలు నశించిన కారణ శరీరం మిగిలి ఉన్నది. అయితే కల్పాంతం వరకు వెళ్దాం, పోనీ అప్పుడు నశిస్తాయేమో గుణములు అని అంటే, బ్రహ్మ ప్రళయం సంభవించి కల్పాంతానికి వెళ్ళిన కారణ శరీరం జీవుణ్ణి వదలలేదు. అంటే కారణ శరీరముతోటి, కర్మఫలములతోటి, వాసనలతోటే అవిద్యలో లీనమై ఉన్నాడు. మళ్ళీ బ్రహ్మకల్పం పాటి గ్యాప్ అలాగ సృష్టి అవ్యక్తంలో ఉండిపోయింది. తదనంతరం
మళ్ళీ సృష్టి కార్యక్రమం ప్రారంభించినప్పుడు కారణ శరీరంలో ఉన్నటువంటి కర్మఫలాలని అనుసరించి ఏ జన్మ ప్రాప్తించాలో ఆ శరీరాలు ఇచ్చాడు కల్పారంభంలో. అంటే కారణ శరీరం జీవుణ్ణి కల్పాంతంలో కూడా విడిచిపెట్టలేదు. కల్పానికి ఉన్న గ్యాప్లో కారణ శరీరం సురక్షితంగా జీవుణ్ణి పట్టుకొని అవ్యక్తంలో లీనమై ఉన్నది. అంటే గుణములు అప్పుడు కూడా నశించలేదు అని మనకు తెలుసు. ప్రళయం లెసన్లో పరిశీలించాం. కారణ శరీరం నశించలేదు అని అప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు గుణములు నశించలేదు అని అంటున్నాం. గుణములు జీవుణ్ణి ఎట్టి పరిస్థితిలోని వదలవు. మరి ఎప్పుడు వదులుతాయి? ముక్తి పొందినప్పుడు మాత్రమే వదులుతాయి. ముక్తి అంటే జీవన్ముక్తి పొందినప్పుడు వదులుతాయి. అంటే ఆత్మజ్ఞాన అనుభూతి లేదా వైకుంఠంలో క్రమముక్తి. ఆత్మజ్ఞాన అనుభూతి పొందినప్పుడు కారణ శరీరం వదిలేస్తుంది. తమో గుణం నశిస్తుంది, రజోగుణం నశిస్తుంది. ఫైనల్ స్టేజ్లో 7వ భూమికలో సత్వగుణం కూడా నశిస్తే కేవల బ్రహ్మ చైతన్యం మిగిలి ఉంటే అనంత పరబ్రహ్మంలో ఐక్యమైపోతుంది. అంటే ఈ గుణములు ఎప్పుడు నశిస్తాయి? శరీరము నశిస్తే నశించేవి కాదు. కేవలం ముక్తి లభించినప్పుడు, ఆత్మజ్ఞాన అనుభవం లభించినప్పుడు మాత్రమే గుణములు నశిస్తున్నాయి. ఎందుకని? గుణములు అజ్ఞాన స్వరూపం కాదా? అది మాయా స్వరూపం, అవిద్య స్వరూపం, అంటే అజ్ఞాన స్వరూపం. కాబట్టి జ్ఞాన అనుభూతి ఎప్పుడు కలిగితే అప్పుడు వదులుతాయి. గుణముల అజ్ఞానం కాబట్టి జ్ఞాన అనుభూతి ఎప్పుడు కలిగితే అప్పుడు వదులుతాయి. జ్ఞాన అనుభూతి అనేది ఒక్క రోజులో వచ్చేసేది కాదు. అనేక జన్మల తాలూకా సాధన పరిపక్వత వలన కానీ జ్ఞాన అనుభూతి వరకు జీవుడు రాలేడు. వెనక జన్మల్లో మొట్టమొదట తమోగుణం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అజ్ఞానం నిండి ఉన్నది. ఆ అజ్ఞానం అంతా చెరగాలి, జ్ఞానంతో నిండాలి. అప్పుడు అనుభవం ప్రాప్తిస్తుంది. 2 ఎగ్జాంపుల్స్ పరిశీలిద్దాం. ఒక నల్లటి పేపర్ ఉంది. నల్లటి పేపర్ మీద తెల్లగా చుక్కలు పెట్టడం మొదలుపెట్టాం. నిండా దగ్గరగా చుక్కలన్నీ పెట్టేస్తే పేపర్ అంతా పూర్తిగా తెల్లగా అయిపోయింది. అలాగే ఒక వ్యక్తి దగ్గర ఒక లైబ్రరీ ఉందనుకుందాం. ఆ లైబ్రరీ నిండా ఏదో ప్రజెంట్ లౌకికమైనటువంటి సాహిత్యాలు సంబంధించినటువంటి ప్రభలు పత్రికలో లేకపోతే డిటెక్టివ్ నావల్స్ లాంటివి ఇటువంటి పుస్తకాలే ఎక్కువగా అన్నీ నిండి ఉన్నాయి. ఆధ్యాత్మిక గ్రంథాలు చూడాలంటే ఒకటే అందులో కనబడదు. కొంతకాలం అయిన తర్వాత ఆ వ్యక్తి సమాజంలో సంచరించి అనేక విషయాలు తెలుసుకుని ఈ సాహిత్యాలన్నీ ఒక్కొక్కటి తొలగిస్తూ ఒక మంచి పుస్తకం దొరికింది అంటే మంచి కవుల తాలూకా రచనలు ఇటువంటివన్నీ కూడా ఒక్కొక్కటి పట్టుకొచ్చి ప్లేస్ లేదంటే ఆ అజ్ఞాన పుస్తకాలు ఒక్కొక్కటి తీసి పారేసి ఇవి ఒక్కొక్కటి పెడుతున్నాడు అనుకుందాం. మరికొంతకాలం అయిన తర్వాత ఈ కవులు ఈ సాహిత్యాలు ఈ అభూత కల్పనలు ఈ వర్ణనలు ఈ అతిశయోక్తులు ఈ అలంకారాలు ఇవన్నీ ఎందుకు? పురాణాలు ఇతిహాసాలు అలాగా వాటిల్లోకి మారి ఆ పుస్తకాలు తీసుకొచ్చి ఈ పుస్తకాలు తొలగించి వాటి ప్లేస్లో ఆ పుస్తకాలు పెడుతూ లైబ్రరీ నింపాడు. ఇంకా మరికొంతకాలం అయిన తర్వాత కేవలం వివేక చూడామణి వేదాంత పంచదశి లాంటి అద్వైత గ్రంథాలని మాత్రమే తీసుకొచ్చి టోటల్ లైబ్రరీ అంతా అద్వైత సాహిత్యంతో ఎక్కడా ఖాళీ లేకుండా ఫిలప్ చేసాడు. అప్పుడు ఈయన బుర్రలో ఉండేదంతా అద్వైత జ్ఞానమే. అలాగా మన బుద్ధి గుహని ఒక లైబ్రరీగా మనం భావిస్తే అనేక జన్మల వెనకాల దీంట్లో అంతా కూడా అజ్ఞానమే ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చాం మనం? పశువుల్లో నుంచి, పక్షుల్లో నుంచి, రాళ్ళల్లో నుంచి, చెట్లలో నుంచి వచ్చాం. సంస్కారం లేదు. పెద్దల్ని గౌరవించాలి. ఈ వాక్యం తీసుకెళ్ళి బుద్ధి గుహలో ముద్రించాం. అలాగే సత్యం పలకాలి. ఈ వాక్యం బుద్ధి గుహలో ముద్రించాం. భగవంతుణ్ణి ఆరాధించాలి. ఇలాగా అన్ని సద్గుణాలు
అన్ని జ్ఞానవాక్యాలు ఒక్కొక్కటి బుద్ధి గుహలో నింపుతూ నింపుతూ ఉంటే కొంతకాలానికి ఒక రకమైనటువంటి జ్ఞానభావాలు నిండే అందులో. ఇంకా చాలదు, తర్వాత సృష్టి రహస్యాలతోటి అద్వైత జ్ఞానం అంతటినీ బుద్ధి గుహలో పూర్తిగా నింపాం. ఇప్పుడు బుద్ధి గుహలో ఉన్నదంతా సంపూర్ణంగా అద్వైత జ్ఞానమే ఉన్నది, సృష్టి రహస్యమే ఉన్నది. భగవంతుని యొక్క యథార్థ స్వరూపానికి సంబంధించినటువంటి వాక్యాలే ఇందులో ఉన్నాయి. అప్పుడు ఆయనకి అనుభవ జ్ఞానం ప్రాప్తించడానికి అవకాశం ఉంది. ఆ విధంగా అనేక జన్మల్లోని సాధన చేసి జ్ఞానం సంపాదించి ఇలాగ బుద్ధి గుహలో జ్ఞానవాక్యాలు నిండుతూ ఉంటే ఆ స్థితి వచ్చిన తర్వాత బయట ఒక సద్గురువుని సంపాదించి ఆత్మజ్ఞానాన్ని శ్రద్ధగా నేర్చుకుని దాన్ని ఆచరణలో పెట్టి అనుభవ జ్ఞానంలోకి తెచ్చుకుంటాడు. సాధకుడు ప్రారంభ దశలో తమోగుణ ప్రధానుడై ఉంటాడు. వాడికి ఏమీ అక్కర్లేదు, తిండి నిద్ర తప్ప. అసలు ఓ సాహిత్యం అండు, ఓ పురాణం అండు, ఓ దేవుడు అండు, అసలు ఏమీ అక్కర్లేదు. తిండి నిద్ర ఈ రెండే, ఇంక దేనికి ఇంపార్టెన్స్ లేదు ఆయనకి లైఫ్లో. అదేమి దోషం కాదు, అది గుణముల ప్రభావం. లోపల ఉన్నది బ్రహ్మమే. తమో గుణం డామినేషన్ ఎక్కువగా ఉంది ఆ జీవుడి మీద అన్నమాట. అంటే అలాగా తమోగుణ ప్రధానుడైనటువంటి వాడు కొంతకాలానికి రజోగుణం పెరిగి కర్మానుష్ఠానంలోకి వస్తాడు. కర్మలు చేసేటటువంటి యాక్టివ్నెస్ వచ్చిందనమాట, సోమర్తనం తగ్గి. ఏ కర్మలు చేస్తాడు? భౌతిక ప్రపంచ సుఖములు సంపాదించడానికి కావలసిన కర్మలు చేస్తాడు. ఇవన్నీ చేసి చేసి సుఖములు సంపాదించి ఆ సుఖములు అనుభవించి వాటి వెనకాల మళ్ళీ దుఃఖం అనుభవించి మళ్ళీ సుఖాలు సంపాదించి మళ్ళీ దుఃఖం అనుభవించి ఇలాగా రొటీన్గా దుఃఖం అనుభవిస్తూ ఉంటే ఈ సుఖముల వెనకాల దుఃఖం ఉన్నది. అందువల్ల ఈ సుఖములు అశాశ్వతములు అని గ్రహించి, సుఖములంటే ఏమిటి, దుఃఖములంటే ఏమిటి? భౌతిక దుఃఖములంటే ఆత్మీయులు పోయినా దుఃఖమే, ఆస్తి నష్టమైనా దుఃఖమే. ప్రపంచంలో మనకి భౌతిక దుఃఖములు అనేకమైనవి తెలుసు. కాకపోతే ఒకటి రెండు జోడించాలి. గర్భనరకం కూడా దుఃఖమే, శరీరం లేకుండా మనం ప్రేతములుగా ఉండడం కూడా దుఃఖమే, నరకములు అనుభవించడం కూడా దుఃఖమే. అలాగా జీవుడికి అంతా దుఃఖమే. ఈ దుఃఖాలన్నీ అనుభవించి స్వర్గానికి వెళ్ళి భోగాలు అనుభవించి మళ్ళీ దుఃఖం దగ్గరికి వచ్చేస్తూ ఉంటే ఈ అశాశ్వతమైనటువంటి స్వర్గ సుఖముల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. మళ్ళీ నరకములు వచ్చేస్తున్నాయి, మళ్ళీ గర్భనరకం వచ్చేస్తున్నది, మళ్ళీ బాల్య దుఃఖం, జన్మ దుఃఖం ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఈ దుఃఖాలన్నీ మళ్ళీ ప్రాప్తిస్తున్నాయి. కాబట్టి దుఃఖరహితమైనటువంటి శాశ్వతమైన సుఖం ఎక్కడ లభిస్తుంది అనే ఒక తపన మొదలవుతుంది జీవుడిలో. ఆ తపనను అనుసరించి అలాగా ఎంక్వైరీ గ్రంథాల్లోని సజ్జనుల్లోని సమాజంలోని ఎంక్వైరీ చేసి 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 చివరికి ఒక సద్గురువుని పట్టుకుని శాశ్వత సుఖం అంటే మోక్షం నాయనా అని చెబితే ఏమిటా మోక్షం అని దాని గురించి ఎంక్వైరీ చేసి ఆత్మజ్ఞానాన్ని నేర్చుకుని దాన్ని అధ్యయనం చేసి అనుభవంలోకి తెచ్చుకుని శాశ్వత సుఖంలోకి అప్పుడు వెళ్తాడు. అప్పుడు నశిస్తాయి ఈ గుణాలు. గుణ ప్రవృత్తి నశించేది ఎప్పుడు అంటే కారణ శరీరం నశిస్తే అప్పుడు. బయట ప్రజలకి కారణ శరీరం అనే మాట తెలియదు. గుణములు నశించడం అంటే అతనిలో రజోగుణం చాలా తక్కువగా ఉంది, ఇతనిలో ఎక్కువగా ఉంది. రజోగుణం కనిపించకపోతే కొన్నాళ్ళు కనిపించలేదు, కానీ తర్వాత మళ్ళీ రైజ్ అవుతుంది కదా. కొన్నాళ్ళు అణిగి ఉండొచ్చు. ఏ గుణము కూడా ఎప్పుడూ శాశ్వతంగా రైజ్ అయి ఉండదు, శాశ్వతంగా అణిగి ఉండదు. అది పరిస్థితులను బట్టి పెరుగుతూ ఉంటాయి, తరుగుతూ ఉంటాయి. ఒకే రోజులోనే మార్పులు సంభవిస్తూ ఉంటాయి, ఒక జన్మలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి, కొన్ని సంవత్సరాలకి మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఆ పర్సంటేజెస్ ఎప్పుడూ మారుతూ ఉంటాయి అన్నమాట. అంచేత వాళ్ళని చూసి వాళ్ళకి ఈ గుణం లేదు, వీళ్ళకి ఈ గుణం లేదు, ఇవంతా కూడా వ్యవహారంలో ఉండేటువంటి వాక్యాలు. నిజానికి అందరిలోనే అన్ని గుణాలు ఉన్నాయి, 3 గుణాలు. ఈ 3 గుణాలు అనుభవ జ్ఞానం కలిగినప్పుడు కారణ శరీరం వదిలితేనే వదిలినట్టుగా బ్రహ్మ విద్వరిష్ఠుని స్థాయికి చేరాలి. అప్పుడే గుణ ప్రవృత్తి వదిలినట్టుగా లెక్క. ఈ గుణములను బట్టి వీళ్ళలో పర్సంటేజెస్ తేడాలు ఉండడం వలన ఆ లోపల ఉన్నటువంటి ఆ గుణముల్లో ఏ గుణం అధికంగా పనిచేస్తున్నది, ఏ గుణం తక్కువగా పనిచేస్తున్నది, ఏ గుణం అధికంగా ఉన్నది అని మనం బయట వాళ్ళ యొక్క వ్యవహారాన్ని బట్టి పోల్చుకోవచ్చు. వాళ్ళు చదివే పుస్తకాలను బట్టి, వాళ్ళు చదివే గ్రంథాలు, వాళ్ళు ఆరాధించే దేవతలు, వాళ్ళు తినే ఆహారం, వాళ్ళు చేసే యజ్ఞకర్మ, వాళ్ళు చేసే దాన ధర్మాలు,
వాళ్ళ యొక్క ప్రవర్తనని బట్టి మనం వాళ్ళలో ఏ గుణం అధికంగా ఉందో మనం గ్రహించవచ్చు. యజంతే సాత్విక దేవాన్ యక్ష రక్షాంసి రాజసాః ప్రాతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః అని భగవద్గీత 17వ అధ్యాయంలో 4వ శ్లోకం. సత్వగుణం గలవారు దేవతలను ఆరాధిస్తారు, రజోగుణం గలవారు యక్షుల్ని రాక్షసుల్ని, తమోగుణం గలవారు భూత ప్రేత గణముల్ని శ్రద్ధతో ఆరాధిస్తారు. దేవతలను ఆరాధించే వాళ్ళు మరణానంతరం వాళ్ళనే చేరుతారు. ఇవన్నీ చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తనని బట్టి వాళ్ళ గుణములు తెలుసుకోవచ్చునన్నాం కదా, ఆ విషయం ఒక్కసారి పరిశీలిద్దాం. సాత్విక ఆహారం, రాజస ఆహారం, తామస ఆహారం అని 3 విధములైనటువంటి ఆహారం ఉంది. సత్వగుణం గల వారికి సాత్విక ఆహారం ఇష్టపడుతుంది, రజోగుణ ప్రధానులకి రాజస ఆహారం ఇష్టపడుతుంది, తమో గుణ ప్రధానులకి తామస ఆహారం ఇష్టపడుతుంది. ఏమిటా ఆహారం అని అంటే ఆయువుని, మనోబలాన్ని, దేహబలాన్ని, ఆరోగ్యాన్ని, సౌఖ్యాన్ని, ప్రీతిని వృద్ధి పొందించేవిగా ఉండే ఆహారం సాత్విక ఆహారం. రసం కలిగినటువంటివి, చమురు కలిగినటువంటివి, దేహంలో చాలా కాలం దాని యొక్క పవర్ ఉండేటటువంటివి, మనోహరములైనటువంటివి, ఇవన్నీ సాత్విక ఆహారములు అంటాడు. ఎవరికి నచ్చుతుంది సాత్విక ఆహారం? సత్వగుణం గలవారికి ఇది ఇష్టపడుతుంది. సాత్విక ఆహారం వల్ల సత్వగుణ ప్రధానమైన మనస్సు తయారవుతుంది అని వెనక చెప్పుకున్నాం. ఇది ధ్యానానికి, భక్తి సాధనకి, ఆధ్యాత్మిక సాధనకి సహకరిస్తుంది సత్వగుణ ప్రధానమైన మనస్సు. కాబట్టి సాధకులైనటువంటి వాళ్ళు సత్వగుణ ప్రధానమైనటువంటి ఆహారాన్నే స్వీకరించాలి. చేదు, పులుపు, ఉప్పు, కారం ఇవన్నీ అధికంగా ఉండేటటువంటి ఆహారం రాజసిక ఆహారం అన్నమాట. బాగా వేడిగా ఉన్న, మిక్కిలి చల్లగా ఉన్న, చమురు లేనివి, దాహం కలగజేసేవి, శరీరానికి మనస్సుకి వ్యాకులత్వాన్ని, దుఃఖాన్ని కలగజేసేవి, తిన్నప్పుడు సుఖంగా ఉండి తర్వాత రోగాన్ని కలగజేసేవి, ఇవన్నీ కూడా రాజసిక ఆహారం. అంటే రుచిగా ఉంటుందని మనం బాగా తింటాం. మసాలాలు, ఉప్పులు, కారాలు అన్నీ ఎక్కువగా ఉండి అవన్నీ కూడా రాజసిక ఆహారం. ఇటువంటి ఆహారం సాధనకి అంతరాయం కలిగిస్తుంది. రాజసిక ఆహారం తింటే పులి అటువంటి వాటికి క్రోధం ఎక్కువగా ఉంటుంది, వాటి మనస్సు చంచలంగా ఉంటుంది. సాత్విక ఆహారం తినేటటువంటి ఆవు, మేక ఇటువంటివి సాత్వికమైన మనస్సు కలిగి ఉంటాయి. ఆ రాజసిక ఆహారం ధ్యానానికి భంగం కలిగిస్తుంది, ఉద్రేకాన్ని కలిగిస్తుంది, మనసులో కోరికలను ఎక్కువ కలిగిస్తుంది. వాటి వలన ప్రాపంచిక విషయముల వైపు మనం పరుగు పెడతాం. దాంట్లో ఆధ్యాత్మిక సాధన వెనుకబడిపోతుంది అన్నమాట. అందువల్ల రజోగుణ ప్రధానులు ఇష్టపడేటువంటి ఆహారం ఆధ్యాత్మిక సాధనకి పనికిరాదు అని మనం గుర్తించాలి. తర్వాత తామసిక ఆహారం వండిన తర్వాత కొంతసేపు నిలవ ఉండిపోతే, అంటే ఒక జాము ఒక 3-4 గంటలు గడిచిపోతే వండిన తర్వాత ఆ ఆహారం తామసిక ఆహారం కింద లెక్క. తర్వాత బాగా ఉడకకపోయినా, దాంట్లో సారం నశించిన, తర్వాత దుర్గంధం వచ్చిన, తర్వాత పాసిపోయింది, ఒకరు తినగా మిగిలిన ఎంగిలి, దాని తామసిక ఆహారం కింద లెక్క వేశాడు. ఎందుకంటే దానివల్ల వాళ్ళ కర్మఫలం మన అకౌంట్లో పడుతుంది, అది సాధనకి పనికిరాదు. ఇప్పుడు ఎంగిల్ తినడం ఫ్యాషన్, ఎంగిల్ చేతితోటే ఎదుటి వాళ్ళకి వడ్డించాలి, తింటూ తింటూ ఆ చేతితోటే మన ఆహారంలో కొంత పదార్థం తీసి ఎంగిలి పదార్థం పక్క వాళ్ళకి ఇవ్వడం స్టైల్ అనమాట. అలా కాకుండా చెయ్యి కడుక్కుని కానీ ఇస్తే నాగరికతకి భంగం. మరి కాలం ఎంత మారిపోయిందో చూడండి. కాబట్టి ఇవన్నీ కూడా తామసిక ఆహారములు అని చెప్పాడు అనమాట. భగవంతునికి నివేదన చెయ్యనటువంటి ఆహారం తామసిక ఆహారం. తామసిక ఆహారం వల్ల శరీర ఆరోగ్యం చెడుతుంది. తమోగుణ ప్రధానమైన మనస్సు అంటే సోమర్తనం, నిద్ర, బద్ధకం, మరుపు, అజాగ్రత్త అన్నీ వచ్చేస్తాయి. ఇంకా ఆత్మజ్ఞానం లేదు, ఆధ్యాత్మిక సాధన లేదు. సాధనలో మనం పూర్తిగా వెనకబడిపోతాం. కాబట్టి సాధన చక్కగా నడవాలంటే, మనస్సు ఆరోగ్యంగా ఉండి అది సాధనకి సహకరించాలంటే సత్వగుణ ప్రధానమైన ఆహారాన్ని తీసుకోవాలి అని మనం గ్రహించాలి. యజ్ఞకర్మలు చేస్తాం. యజ్ఞకర్మల్లో సాత్విక యజ్ఞము, రాజస యజ్ఞము, తామస యజ్ఞము. సాత్విక యజ్ఞం అంటే
కర్తృత్వం తీసి ఫలాపేక్ష తీసి భౌతికమైనటువంటి కోరికలు ముడిపెట్టకుండా శ్రద్ధగా చేయాలి, ఈశ్వరార్పణ భావంతో చేయాలి, దక్షిణ ఉండాలి, దాంట్లో అన్నదానం ఉండాలి. ఇటువంటి యోగ సూత్రాలు జోడించి చేసినటువంటి ఈశ్వరార్పణతో కూడిన యజ్ఞం సాత్విక యజ్ఞం అవుతుంది. అలా కాకుండా ఫలాపేక్ష ఉండి భౌతికమైన కోరికలు ముడిపెట్టి రాజసంతో డాంబికంగా కీర్తివాంఛతోటి 10 మందికి తెలియాలి అనే విధానంలో శ్రద్ధ భక్తి తక్కువై చేసినటువంటి యజ్ఞం రాజస యజ్ఞం అవుతుంది. తామసిక యజ్ఞం అంటే మంత్రము బాగుండదు, అన్నదానం ఉండదు, దక్షిణలు ఉండవు, శ్రద్ధ ఉండదు, ఫలాపేక్ష ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా తామస యజ్ఞాలు అవుతాయన్నమాట. శాస్త్ర సమ్మతము కానటువంటివి, శాస్త్రవిహితమైన కర్మలు కాకుండా శాస్త్రరహితమైనటువంటివి, శాస్త్రం అంగీకరించని యజ్ఞకర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తామస యజ్ఞములు అంటారు. చెడుపులు చిల్లంగులు పెట్టడానికి, పిశాచాలని భూతగణాలని వశం చేసుకోవడానికి చేసే యజ్ఞాలన్నీ కూడా తామస యజ్ఞాలు అవుతాయి. తర్వాత తపస్సు, సాత్విక తపస్సు, రాజసిక తపస్సు, తామసిక తపస్సు. శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు అని తపస్సుని 3 విధములుగా చెప్పుకున్నాం. ఈ 3 విధములైన తపస్సుల్ని సాత్విక విధానంలో ఆచరించాలి. అంటే మళ్ళీ ఇదే ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ భావంతో శ్రద్ధతో కర్తృత్వం తీసి యోగ సూత్రాలు జోడించి ఆచరించినటువంటి తపస్సే సాత్విక తపస్సు అవుతుంది. దాన్నే ఆచరించాలి. డాంబికం, కీర్తివాంఛ, శ్రద్ధ తక్కువ, ఇటువంటి యజ్ఞకర్మలన్నీ కూడా రాజస తపస్సులు అవుతాయి. అలాగే ఏ తపస్సు అయితే మూర్ఖ పట్టుదలతోటి శుష్కంగా ఉపవాసాలు చేసి శరీరాన్ని తప్పింపజేసి ఈ భూత ప్రేత పిశాచ గణాలను వశం చేసుకోవడానికి అటువంటి తపస్సులు చేస్తారో అవి తామసిక తపస్సులు అవుతాయి. తర్వాత దానం పుణ్య ప్రదేశంలో చేయాలి, పుణ్య సమయంలో చేయాలి, సరి అయిన పాత్రత చూసి అర్హుడైనటువంటి వాడికి దానం చేయాలి, శ్రద్ధతో దానం చేయాలి. తిరిగి వారి నుండి మనం ప్రతిఫలం ఆశించకుండా చేయాలి. ఆ ప్రతిఫలం ఆశించి చేస్తే ఆ దానం అది దానం అవదు. కాబట్టి అటువంటి దానాన్నే సాత్విక దానం అంటారు. మనఃపూర్వకంగా దానం చేయాలి. రాజస దానం అంటే ఏమిటి? డాంబికం, 10 మందికి తెలియడం కోసం, కీర్తి కోసం దానం చేస్తాం. తిరిగి వాళ్ళ నుండి ప్రత్యుపకారాన్ని ఆశించి దానం చేస్తాం. ఫలితం ఆశించి దానం చేస్తాం. ఫలాపేక్షతో సంపూర్ణమైనటువంటి శ్రద్ధ ఉండదు, మనస్సు ఉండదు. అటువంటి దానం రాజస దానం అవుతుంది. ఇంకా అపవిత్రమైన ప్రదేశం, అపవిత్రమైన కాలంలో అపాత్రులకు అసలు ఎటువంటి గౌరవభావం లేకుండా పట్టుకెళ్ళు అని అంటాం చూడండి. ఇటువంటి దానం ఏదైతే ఉందో అది తామస దానం అవుతుంది. అమర్యాదతో చేస్తే అది తమో గుణ ప్రధానులు చేసినటువంటి అజ్ఞానంతో కూడినటువంటి దానం అవుతుంది. అంటే దానం చేసిన, తపస్సు చేసిన, యజ్ఞం చేసిన, ఆహారం స్వీకరించిన, గ్రంథాలు చదివిన, దేవతలను ఆరాధించిన వాళ్ళ యొక్క ప్రవర్తనలో వాళ్ళలో ఏ గుణం అధికంగా ఉన్నదో మనం గుర్తించగలం. ఏం చేస్తామండి గుర్తించి? సవరించుకోవాలి. వాళ్ళు మన మాట వినేవాళ్ళైతే వాళ్ళకి ఇలా కాదు నాయన ఇలాగని చెప్పాలి. వాళ్ళ దాకా కాదు, ముందు మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుని మనం చేసే దానం ఎలా చేస్తున్నాం, మనం చేసే యజ్ఞకర్మలు ఎలా చేస్తున్నాం, మనం తపస్సు ఎలా చేస్తున్నాం, లేకపోతే మనం ఏ దేవతలను ఆరాధిస్తున్నాం, మనల్ని మనం చెక్ చేసుకుని రాజస విధానం తామస విధానం విడిచిపెట్టి సాత్విక విధానంలోనే అన్ని కర్మలు జరిగేటట్టుగా ప్రయత్నిస్తేనే మోక్ష సాధనలో మనం ముందుకు వెళ్తాం. అంటే సాత్విక భక్తి విధానం మోక్షానికి అవసరం అని మనం గుర్తించాం. ఇంతవరకు మనం భక్తి యోగంలో ఉండేటటువంటి విశేషాలన్నింటినీ పరిశీలించడం జరిగింది. కర్మయోగ మార్గం చూడడం అయింది, భక్తి యోగ మార్గం పరిశీలించడం అయింది. ఇప్పుడు జ్ఞానయోగంలో ప్రవేశిస్తున్నాం. ఈ లెసన్స్ వింటున్నప్పుడు ఎంతవరకు వింటే అక్కడ దాకా మనలో అనుభూతి మారినట్టుగా
అనిపిస్తూ ఉంటుందని నేను భావిస్తున్నాను. మరి మీకు ఎలా ఉన్నదో జ్ఞానయోగ పరిశీలన చేద్దాం. ముందుగా జ్ఞానం తాలూకా ఆవశ్యకత ఎంతవరకు ఉంది? నిజంగా కావాలండి మీరు చెప్పిన లెసన్స్ అన్నీ, ఇవి లేకపోతే గడవదా, ముక్తి రాదా అని ప్రశ్న. ఈ లెసను వెరీ బిగినింగ్లో పెట్టుకున్నా బాగానే ఉంటుంది, కానీ దాంట్లో వేసే ఆ టెక్నికల్ వర్డ్స్ అప్పుడు అర్థం కావు, ఇప్పుడు మాట్లాడితే అర్థం అవుతాయి. కానీ అందుకు ఇక్కడే పెట్టాలి. జ్ఞానం తాలూకా ఆవశ్యకత ఏమిటి? జ్ఞానం అంటే భౌతిక జ్ఞానాలు కాదు, సంగీత జ్ఞానం లేదా గంట శాస్త్ర జ్ఞానం, ఇలాంటి జ్ఞానాలన్నీ భౌతిక జ్ఞానాలు. జ్ఞానం అంటే గీతార్థం ప్రకారంగా ఆత్మజ్ఞానం. మోక్షం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే అనేక భేదములతోటి కనిపించే విభిన్న స్వరూపాల్లాగా ఉండేటటువంటి భిన్నత్వంతో కూడి ఉన్న ఈ జగత్తుని ఏకైక ఆత్మస్వరూపంగా గుర్తించగలిగేదే జ్ఞానం. ఆత్మతత్వాన్ని తెలియజేసేది జ్ఞానం. ఆత్మానాత్మ విచక్షణని తెలియజేసేది జ్ఞానం. జీవ బ్రహ్మైక్య స్థితిని తెలియజేసేది జ్ఞానం. లేక భగవంతుడి గురించి తెలియజేసేది, భగవత్ తత్వాన్ని తెలియజేసేది జ్ఞానం. అవసరమా ఈ జ్ఞానం? ఈ జ్ఞానం లేకపోతే మానవుడు బతకలేడా? సుఖంగా బతకలేడా? బతకగలడు. కానీ ఆ సుఖాలన్నీ అశాశ్వతం. అవి భౌతిక సుఖాలు, అవి మాయా కల్పితాలు. ఆ సుఖాల వెనకాల మళ్ళీ దుఃఖం వస్తూ ఉంటుంది. మళ్ళీ సుఖాలు సంపాదించినా మళ్ళీ దుఃఖం వస్తూ ఉంటుంది. ఇప్పుడే చెప్పుకున్నాం. ఆ సుఖాలు అనుభవించి చివరికి శాశ్వతమైనటువంటి దుఃఖరహితమైనటువంటి సుఖం ఏదో దాని గురించి ప్రయత్నిస్తే మోక్షము అని తెలిసిందే. ఆ మోక్షం ఎలా లభిస్తుంది? కేవలం ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే మోక్షం లభిస్తుంది. మోక్షం అంటే ఏమిటి? బ్రహ్మస్థితి. బ్రహ్మస్థితి ఎలా ఉంటుంది? అది తెలియాలంటే, మోక్షం అంటే ఏమిటో తెలియాలంటే ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం లేనిదే మోక్షం అంటే ఏమిటో తెలియదు. బ్రహ్మము యొక్క తత్వం, బ్రహ్మము యొక్క సర్వవ్యాపకత అనండి, దాని లక్షణాలనండి, అనంతత్వం అనండి, ఆ బ్రహ్మము యొక్క తత్వం తెలియాలంటే ఆత్మజ్ఞానం కావాలి. మరి మనమందరం ఎలా వచ్చాం? ఈ జగత్తంతా ఎలా వచ్చింది? ఈ సృష్టి రహస్యం తెలియాలంటే, సృష్టి క్రమం తెలియాలంటే ముందు మాయ తత్వం తెలియాలి. మాయ గురించి తెలియాలంటే ఆత్మజ్ఞానం కావాలి. మనల్ని ఏ మాయ బంధించి మోక్షానికి దూరం చేస్తున్నదో ఆ మాయ గురించి తెలియకుండా దాన్ని ఎలా జయిస్తాం? కాబట్టి మాయ గురించి తెలుసుకోవాలి. మాయ స్వరూపం, స్వభావం, దాని ఉత్పత్తి, దాని ప్రభావం మన మీద, ఇవన్నీ తెలిస్తే కానీ మనం దాన్ని జయించలేం. కాబట్టి మోక్షం కావాలంటే మాయ గురించి తెలుసుకోవాలి, సృష్టి రహస్యం తెలుసుకోవాలి. జీవుడు అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు ఇందులో ఈ శరీరంలో జీవుణ్ణి, ఈ శరీరాన్ని కలిపి, ఇదంతటినీ కలిపి ఒక ముద్దగా భావిస్తున్నాం మనం, ఒకే యూనిట్గా భావిస్తున్నాం. కానీ దీంట్లో 2 యూనిట్లు ఉన్నాయి, అనాత్మతత్వం, ఆత్మతత్వం. ఆ 2 యూనిట్లే విడగొట్టడం రావాలంటే ఆత్మజ్ఞానం ఉండాలి. ఎందుకు విడగొట్టడం? ఆ ఆత్మానాత్మ విచక్షణ కలిగితే కానీ, అలా విడగొట్టగలిగితే కానీ దేహము నేను అన్న సెన్స్ పోదు, ఆత్మను నేను అనే సెన్స్ రాదు. కాబట్టి ఆ ఆత్మానాత్మ విచక్షణ రావాలి. లోనున్న చైతన్యాన్ని శరీరం నుండి విడగొట్టి ఆ చైతన్యము నేను అనే భావన ఏర్పాటు చేయాలి. అది కావాలంటే ఆత్మజ్ఞానం కావాలి. నేను శరీరము అనే సెన్స్ సహజమే కదా అని అనిపిస్తుంది లౌకిక జీవనంలో. కానీ నేను శరీరము అనే సెన్స్ కల్పితం. యథార్థం ఏమిటి? నేను బ్రహ్మము. అయితే మరి ఈ సెన్స్ ఎందుకు వచ్చింది? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నేను శరీరము అనే విపరీత భావాన్ని కలగజేసింది ఎవరు? అది ఎక్కడి నుంచి కలుగుతున్నది? నేనంటే ఎవరు? నేనంటే శరీరమా? నేనంటే ఆత్మ? నేనంటే ఆత్మని ఎలాగయ్యాను? ఎందుకయ్యాను? నేనంటే శరీరం అని అనిపిస్తున్నదే, మరి ఎందుకు అనిపిస్తున్నది, ఎందుకు కాదు? ఇవన్నీ తెలియాలంటే ఆత్మజ్ఞానం తెలియాలి. బంధం అంటే ఏమిటి అసలు?
బంధం అంటే ఏమిటో కూడా తెలియకపోతే ఆ బంధం నుండి మనం విడిపడడం ఎలాగా? తాళతో కట్టిన బంధమా, లేక గదిలో పెట్టి బంధించిన బంధమా, లేకపోతే మనుషులు ఎవరైనా మనల్ని బలవంతం చేసినటువంటి బంధమా? అసలు ఏమిటి బంధం అంటే? ఈ చుట్టాలు బంధువులు వీళ్ళందరూ బంధమా? ఈ అప్పులు ఆస్తులు ఇవన్నీ బంధమా? ఇవేవి కావు. అసలు బంధం అంటే కర్మఫలాలు, వాసనలు, కారణ శరీరం, ఇవన్నీ బంధములు అనే విషయం ఎక్కడా వ్యవహారంలో మనకి కనబడదు. బంధం అంటే ఏమిటో కూడా తెలియనప్పుడు మనం ఆ బంధం నుండి విముక్తి పొందడం ఎలాగా? కాబట్టి బంధం అంటే ఏమిటి, అది ఎక్కడి నుంచి కలుగుతున్నది జీవుడికి, దాన్ని ఎదిరించడం ఎలాగా, దాన్ని విడగొట్టుకోవడం, నశింపజేయడం ఎలాగా, ముక్తి పొందడం ఎలాగా తెలియాలంటే ఆత్మజ్ఞానం కావాలి. ఈ సృష్టి ఎంతకాలం శాశ్వతం? ఇది ఇలాగే ఉంటుందా? ఇది నశిస్తుందా? ఇది నశిస్తే ఏమవుతుంది? ఇది నశించే తత్వం కలదా, నశించని తత్వం కలదా? ఈ సృష్టిలో నశించే తత్వం దేనికి ఉన్నది, నశించని తత్వం దేనికి ఉన్నది, నాకు దీనికి ఉన్న సంబంధం ఏమిటి? ఇవన్నీ తెలియాలంటే ఆత్మజ్ఞానం కావాలి. అసలు అనంతమైనటువంటి పరబ్రహ్మమును నేను అనే మోక్షస్థితి కావాలంటే బ్రహ్మము యొక్క సర్వవ్యాపకత్వము, మాయ కూడా బ్రహ్మమే, మాయతోటి రూపాంతరము చెంది ఏర్పడిన జగత్తు కూడా బ్రహ్మమే, శరీరాలు బ్రహ్మమే, నేను బ్రహ్మమే, ఉన్నదంతా బ్రహ్మమే అనేటటువంటి అవగాహన రావాలంటే అది రుజువు కాకుండా ఎలా వస్తుందా అవగాహన? అది రుజువు అవ్వాలంటే ఆత్మజ్ఞానం కావాలి. దుఃఖాలు కలుగుతున్నాయి, ఈ దుఃఖం ఎందుకు కలుగుతున్నది, దుఃఖాన్ని నివారించుకోవాలి అనే సెన్స్ అందరికీ ఉంటుంది. దుఃఖం తాత్కాలికమా, శాశ్వతమా? నిజానికి నాకు దుఃఖం ఆపాదించబడిందా, సహజంగానే నాకు దుఃఖం ఉన్నదా, ఈ దుఃఖం దేనివల్ల కలుగుతున్నది, ఎన్ని రకాల దుఃఖాలు ఉన్నాయి, ఇవి ఎన్నిసార్లు కలుగుతూ ఉంటాయి, అసలు కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి, దుఃఖరహితమైన స్థితి ఏదైనా ఉన్నదా, ఆ దుఃఖరహితమైన పదార్థం ఏమిటి, అది నేనే అన్న సంగతి తెలియదు కదా మనకి. శరీరము నేను అనబట్టి దుఃఖం వస్తున్నది అనే జ్ఞానం తెలిస్తే కదా దుఃఖరహితమైనటువంటి స్థితికి మనం వస్తాం. కాబట్టి అందులో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి రహస్యాలన్నీ తెలియకుండా మనం దుఃఖరహిత స్థితికి వెళ్ళలేము. కాబట్టి ఇవన్నీ తెలియాలంటే ఆత్మజ్ఞానం ఉండాలి. జన్మలు ఎత్తుతున్నాం, కర్మ చేసేస్తున్నాం, జన్మలు ఎత్తుతున్నాం, కర్మ చేసేస్తున్నాం, కర్మ వల్ల తెలియకుండానే బంధం పడిపోతున్నది. ఆ బంధానికి మనం దుఃఖిస్తున్నాం, మనం నివారించుకోవాలనుకుంటున్నాం, మార్గం ఎక్కడో తెలియదు. జన్మకి కర్మకి ఉన్నటువంటి లింక్ ఏమిటి, ఆ కర్మ చేసినా కూడా జన్మ ప్రాప్తి రాకుండా ఉండడానికి ఎలా దాన్ని ఆచరించాలి, ఆ లిటిగేషన్ తెలియాలి కదా. అది తెలియాలంటే ఆత్మజ్ఞానం కావాలి. మానవ జన్మ లభిస్తున్నది తెలియకుండానే వృధాగా దాన్ని భౌతిక ప్రాపంచిక బంధాలతో, మాయా ప్రభావానికి కట్టుబడి, మోహముతో, అవివేకంతో నేను నా వాళ్ళు అని జన్మంతా వృధాగా కాలక్షేపం చేసేస్తున్నాం. దేనికోసం దీన్ని కావాలి 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 అని వెనక జన్మల్లో కోటాను కోట్ల జన్మల నుండి మానవ జన్మ కోసం ప్రయత్నించాము, అది మర్చిపోతున్నాం. మానవ జన్మ లభించినా వృధా చేస్తున్నాం. దీని తాలూకా విశిష్టత ఏమిటి, ఎందుకు మానవ జన్మను మనం రక్షించుకోవాలి, దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని మనం తెలుసుకోవాలంటే ఆత్మజ్ఞానం కావాలి. పుణ్యం చేయని లోకమంతా చేసేస్తూ ఉంటారు, వాళ్ళని చూసి మనం కూడా చేసేస్తూ ఉంటాం. ఈ పుణ్యం ఎంతవరకు చేయాలి, పుణ్యం ఎంతవరకు సంపాదించాలి, నిజంగా మోక్షానికి పుణ్యం కావాలా, ఎంతవరకు కావాలి, ఎక్కడి నుంచి అక్కర్లేదు, పుణ్యం కూడా మోక్షానికి ప్రతిబంధకమే అనేటటువంటి విషయం అవగాహన లేకపోతే కడవరకు పుణ్యం చేస్తూ ఉంటే అకౌంట్ పడుతూ ఉంటే ఇంకా మోక్షం ఎప్పుడు వస్తుంది? కాబట్టి పుణ్యానికి మోక్షానికి ఉన్నటువంటి ఆ తారతమ్యం ఏమిటి, దాని ఆవశ్యకత ఎంతవరకు అనేటటువంటి అవగాహన కావాలంటే ఆత్మజ్ఞానం కావాలి. ఈ జీవుడు మరణం అంటే ఏమిటి, నేను చచ్చిపోతున్నానా, నిజంగా అందరూ నిజంగా చనిపోతున్నారా, నిజంగా నశిస్తున్నారా, అసలు నశించేది ఏది, ఇందులో నశించకుండా మిగిలి బయటికి వెళ్ళిపోయేది ఏది, బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్తుంది, ఈ సృష్టిలో ఉన్నటువంటి ధర్మం ఏమిటి, ఈ జీవులన్నీ మరణానంతరం ఎక్కడికి వెళ్తాయి, ఏమిటి అనుభవిస్తాయి, మళ్ళీ ఈ పుట్టుకలు ఎలా సంభవిస్తున్నాయి, ఈ మరణం ఎందుకు సంభవిస్తున్నది, ఇవన్నీ తెలియాలంటే ఆత్మజ్ఞానం కావాలి. సరే, మోక్షం అంటే ఏమిటో తెలిసిన తర్వాత సాధన చేయాలి. ప్రపంచంలో ఎన్ని సాధన మార్గాలు ఉన్నాయి, అందులో ఏ సాధన మార్గం మనకు ఉపకరిస్తుంది, ఏ సాధన మార్గం
మన శారీరక స్థితికి, ఆర్థిక స్థితికి, మన మానసిక స్థితికి, మనకున్నటువంటి సంస్కార బలానికి, మనకు లభించినటువంటి గురువులు అవకాశానికి ఏ సాధన మార్గాన్ని ఎంచుకోవాలి, ఏది ముక్తి వరకు మనల్ని తీసుకెళ్ళగలిగే శక్తి సామర్థ్యములు కలిగినటువంటి మార్గము, ఏది మనకు సూటబుల్ సెలెక్ట్ చేసుకోవాలంటే అన్ని మార్గాల తాలూకా విధానాలు తెలిసి ఉండాలి. సాధన మార్గాలు ఎన్ని ఉన్నాయి, అవి ఏమిటి, ఒకదానికి ఒకదానికి ఉన్న సమన్వయం ఏమిటి, అన్ని మార్గాలు ఒకటేనా, అన్ని మార్గాలు వేరువేరా, ఏ మార్గంలో నుండి ప్రయాణం చేసినా పర్వాలేదా, అన్ని సాధనలు చేసి తీరాలా, ఒకదాని తర్వాత ఒకటి చేయాలా, అన్నీ కలిపి చేయాలా, వేరువేరుగా చేయాలా, ఇలా ప్రశ్నిస్తే సాధన మార్గాలు తెలుసుకోవాలంటే, వాటి వివరాలు తెలుసుకోవాలంటే ఆత్మజ్ఞానం కావాలి. కర్మలు చేసేస్తూ ఉంటాం, అవి ఎదురొస్తూ ఉంటాయి, బై ఫోర్స్ చేసేస్తూ ఉంటాం. కొన్ని ఇష్టంగా చేస్తాం, కొన్ని కామ్యంగా చేస్తాం, కొన్ని శాస్త్రంలో చేయమన్నారని చేస్తూ ఉంటాం, రకరకాల కర్మలు చేస్తూ ఉంటాం, కొన్ని అరిషడ్ వర్గాలతోటి ప్రతీకారం కోసం చేస్తూ ఉంటాం. ఏమిటి కర్మలు, ఎంతవరకు చేయాలి, ఇలా అనంతంగా చేస్తూ ఉంటే వీటి వల్ల లభించే ఫలితాలు ఏమవుతున్నాయి, వాటి వల్ల నష్టమా లాభమా, అసలు కర్మ వల్ల బంధం వస్తున్నదా, కర్మ వల్ల మోక్షం వస్తున్నదా, కర్మ వల్ల బంధం ఎలా వస్తుంది, నిజంగా కర్మకి బంధకారక గుణం ఉన్నదా, ఆ సంఘం అంటే ఏమిటి, ఫలాపేక్ష వల్ల వచ్చే ఇబ్బంది ఏమిటి, కర్తృత్వం వల్ల వచ్చే ఇబ్బంది ఏమిటి, యోగ సూత్రాలు జోడించి కర్మ చేయడం అంటే ఎలాగా, కర్మయోగ మార్గం అంటే ఏమిటి, కర్మకి ఫలితాలు ఎన్ని ఉంటాయి, ఏ కర్మకి ఏ ఫలితం లభిస్తుంది, ఇలాగా కర్మయోగ రహస్యాలు విశేషంగా ఉన్నాయి. అవన్నీ తెలియకుండా, కర్మయోగ విధానంలో ఉండేటటువంటి ఆ రహస్యం తెలియకుండా గుడ్డిగా ఇలా కర్మలు చేసుకుని పోతూ ఉంటే బంధం ఏర్పడుతున్నదో తెలియదు, మోక్షం వస్తుందో తెలియదు, ఏం జరుగుతున్నదో తెలియకుండా ఏ కర్మకి ఏ ఫలితం ప్రాప్తిస్తుంది, మనం కోరుకున్నది సాధించడానికి ఏ కర్మ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఇవన్నీ తెలియాలంటే ఆత్మజ్ఞానం తెలియాలి. భక్తి తాలూకా అవసరం ఉందా, భగవంతుడిని ప్రార్థించాలా, ప్రార్థిస్తే ఎలా ప్రార్థించాలి, భక్తి సాధన ఏ విధంగా చెయ్యాలి, దాంట్లో ఎన్ని స్థాయిలు ఉన్నాయి, నేను ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాను, చర్మస్థాయి అంటే ఏది, భక్తిలో భగవంతుడు ఉన్నాడా అసలు లేడా, దర్శనం ఇస్తాడా ఇవ్వడా, ఏ స్థాయిలో ఇస్తాడు, నేనున్న స్థాయి నుంచి ఆ స్థాయికి చేరాలంటే ఇంకా భక్తిని ఏ విధంగా మలుచుకోవాలి, ఇప్పుడు నేను ఆచరిస్తున్న భక్తి చాలా, ఇంతకంటే ఇంకా వేరే విధానాలు ఏమైనా ఉన్నాయా, సృష్టించబడిన దేవతలను ఆరాధించాలా, లేకపోతే అవతారమూర్తులను ఆరాధించాలా, స్త్రీ దేవతలను ఆరాధించాలా, నిర్గుణ పరబ్రహ్మను ఆరాధించాలా, ఆరాధించడం అంటే ఎలాగా, భక్తికి జ్ఞానంకి సంబంధం ఉన్నదా, భక్తి మార్గం చాలా ముక్తి పొందడానికి జ్ఞానం తాలూకా అవసరం ఉన్నదా, ముక్తి అంటే ఏమిటి, ముక్తికి భక్తికి ఉన్న రిలేషన్ ఏమిటి, ఇలా అన్నీ తెలుసుకోవాలంటే భక్తి యోగ సాధనలో ఉండేటటువంటి సమస్తమైన రహస్యాలు తెలియాలంటే ఆత్మజ్ఞానం కావాలి. జ్ఞానం జ్ఞానం అంటాం, జ్ఞానయోగ సాధన అంటాం, అంటే ఏమిటి జ్ఞానం, జ్ఞాని అంటే ఎవడు, ఈ పుస్తకంలో ఉన్న సబ్జెక్ట్ అంతా వస్తే జ్ఞానమేనా, శాస్త్రాలు చదవడం వస్తే జ్ఞానమా, వేదాలు అప్పచెప్పడం వస్తే జ్ఞానమా, శ్లోకాలు చదవడం వస్తే జ్ఞానమా, ఆత్మజ్ఞానం అంటే ఏమిటి, జ్ఞాని అంటే ఎవడు, జ్ఞానిలో ఏమైనా స్థాయిలు ఉన్నాయా, ఆ స్థాయిల్లో ఆఖరి స్థాయి ఏది, ప్రాథమిక స్థాయి ఏది, జ్ఞానికి భగవంతుని పట్ల దృష్టి ఎలా ఉంటుంది, జ్ఞాని యొక్క మనస్సులో ఆలోచనలు ఎలాగుంటాయి, జ్ఞాని యొక్క ఆచరణ ఎలాగుంటుంది, జ్ఞాని ప్రపంచం పట్ల ఏమనుకుంటూ ఉంటాడు, మనం జ్ఞానులమా కాదా, మనం జ్ఞానులు ఎప్పుడు అవుతాం, ఏం చేస్తే అవుతాం, జ్ఞానులు ఎలా ఉన్నారు వాళ్ళని చూడలేము, చూడలేకపోతే తెలుసుకోవడం ఎలాగా, జ్ఞానానికి మోక్షానికి ఉన్న రిలేషన్ ఏమిటి, మోక్షం ఎప్పుడు వస్తుంది, ఎంత జ్ఞానం వస్తే వస్తుంది, జ్ఞానంలో ఎటువంటి పరిపక్వత వస్తే మోక్షం వస్తుంది, ఇలాగ జ్ఞానం గురించి అనేకమైనటువంటి తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ముక్తి అంటే క్రమముక్తి అంటారు, జీవన్ముక్తి అంటారు, విదేహముక్తి అంటారు, సగుణముక్తి అంటారు, ముక్తిలో ఇన్ని రకాలు ఉన్నాయా, అసలు ముక్తి అంటే ఏమిటి, ఇన్ని రకాలు ఎందుకు వచ్చాయి, ఇవన్నీ తెలియాలంటే ముక్తి పొందిన తర్వాత కూడా ఇంకా జన్మలు ఉంటాయా ఉండవా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆత్మజ్ఞానం కావాలి. మోక్షానికి మనస్సుకి ఉన్న రిలేషన్ ఏమిటి, అసలు బంధం దేనివల్ల వస్తున్నది, బంధం మనస్సు వల్ల వస్తున్నది అంటే ఎందుకు వస్తున్నది, మోక్షం మనస్సు వల్ల వస్తున్నది అంటున్నారు, ఎందుకు వస్తున్నది, ఒకే మనస్సు బంధాన్ని కలుగజేస్తున్నది, ఒకే మనస్సు మోక్షాన్ని కలుగజేస్తున్నది, ఏమిటి అక్కడ రీజన్,
వాసనలు అంటే ఏమిటి? అవి ఎక్కడ ఉంటాయి? అవి ఎప్పటి నుంచి ఉన్నాయి? ఎలా కలుగుతున్నాయి? అవి ఎలా నశిస్తాయి? వాటి ప్రయోజనం ఏమిటి? వాటి నష్టం ఏమిటి? వాసనలకి మోక్షానికి ఉన్న రిలేషన్ ఏమిటి? వాసనాక్షయం ఎప్పుడవుతుంది? అరిషడ్ వర్గాలు అంటే ఏమిటి? అవి ఎక్కడ ఉంటాయి? అవి ఏం పని చేస్తాయి? వాటి వలన వచ్చే నష్టం ఏమిటి? అవి ఎప్పుడు నశిస్తాయి? అరిషడ్ వర్గ నాశనానికి ఎటువంటి ప్రయత్నం కావాలి? మనోనాశనం అంటే ఏమిటి? అసలు మనస్సులో అంతఃకరణ అంటారు, మనస్సు అంటారు, చిత్తం అంటారు, బుద్ధి అంటారు, అహంకారం అంటారు, ఇన్ని భాగాలు ఉన్నాయి. ఈ భాగాలు ఎక్కడ ఉన్నాయి? ఎలా ఉన్నాయి? వాటి పని ఏమిటి? మనస్సు చేసే పని ఏమిటి? మనస్సు తాలూకా పాత్ర ఏమిటి మోక్షం సంపాదించడంలో? మనసులో ఆలోచనలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి? అవెందుకు దుష్టకర్మలు చేస్తున్నాయి, సత్కర్మలు చేస్తున్నాయి? ఇలాగా మనస్తత్వ శాస్త్రానికి మోక్షానికి ఉన్నటువంటి రిలేషన్ తెలుసుకోవాలంటే మనస్సు గురించి సంపూర్ణమైన అవగాహన లేకుండా మనస్సుని కంట్రోల్ చేయడం జరగదు. కాబట్టి మనస్సుతో మోక్షం సంపాదించడం జరగదు. కాబట్టి మనస్సు గురించి తెలుసుకోవాలంటే ఆత్మజ్ఞానం కావాలి. అద్వైతం పట్టుకుంటే మోక్షం వస్తుందా? ద్వైతం పట్టుకుంటే మోక్షం వస్తుందా? విశిష్టాద్వైతం పట్టుకుంటే మోక్షం వస్తుందా? అద్వైతం అంటే దాన్ని పట్టుకోవడం ఎలాగా? అసలు అద్వైతం అంటే ఏమిటి? నేను బ్రహ్మం అనుకోవచ్చా? ఎవరైనా అనుకోవచ్చా? ఎప్పుడైనా అనుకోవచ్చా? అలా అనుకుంటే చాలా? అలా అనుకుంటే మోక్షం వచ్చేస్తుందా? అహం బ్రహ్మాస్మి అంటే కర్మానుష్ఠానం అక్కర్లేదా? చెయ్యాలా? భక్తి యోగ సాధన వేరే ఉండాలా? జ్ఞానయోగ సాధన వేరే ఉండాలా? అహం బ్రహ్మాస్మి అంటే వాసనాక్షయం అవుతుందా? అహం బ్రహ్మాస్మి అంటే అరిషడ్వర్గ నాశనం అవుతుందా? అహం బ్రహ్మాస్మి అంటే కారణశరీరం నశిస్తుందా? అహం బ్రహ్మాస్మి అంటే మనోనాశనం వస్తుందా? అహం బ్రహ్మాస్మి సాధన చాలా సమస్తమైన సాధనలు విడిచిపెట్టి వచ్చా? అది చేస్తూ ఇది కూడా చేయాలా? అహం బ్రహ్మాస్మి సాధన వేదంలో చెప్పారు. ఇప్పుడే కొత్తగా ఎందుకు దీనికి విశిష్టత వచ్చింది? ఇంత క్రితం ఎందుకు లేదు? ఇలా అనేకమైనటువంటి ప్రశ్నలు వేసుకుంటే వీటన్నిటి గురించి తెలియాలంటే ఆత్మజ్ఞానం తెలియాలి. జ్ఞానమే మోక్షం. జ్ఞానం లేనిదే మోక్షం రాదు. జ్ఞానం వలన మోక్షం అనే స్టేట్మెంట్ కూడా తప్పు. జ్ఞానమే మోక్షం. కాబట్టి ఆత్మజ్ఞానం లేనిదే మోక్షం ఎట్టి పరిస్థితుల్లోనే రాదు. మోక్షానికి కావలసినటువంటి పరిస్థితులు కల్పించబడాలంటే ఆత్మజ్ఞానం అవసరం. మనం ఉన్న స్థాయి ఏమిటి? మనం పొందవలసిన స్థాయి ఏమిటి? దానికి మనం చేయవలసిన సాధన ఏమిటి? ఇవి తెలియకుండా ఏమి సాధన చేస్తాం? గమ్యం ఏమిటి? అది ఎలా ఉంటుంది? దాని స్వరూప స్వభావాలు ఏంటి? అవి తెలియకుండా మనం సాధన ఏం చేస్తాం? కాబట్టి మోక్షం కావాలంటే ఆత్మజ్ఞానం అత్యవసరం. జ్ఞాన అనుభూత స్థితే, పరిపక్వ జ్ఞాన స్థితే మోక్షం. కాబట్టి జ్ఞానం లేనిదే మోక్షం ఎట్టి పరిస్థితిలోని రాదు. గుణవంతుడవచ్చు, బలవంతుడవచ్చు, ధనవంతుడవచ్చు, కీర్తిమంతుడవచ్చు, విద్యావంతుడవచ్చు, ఐశ్వర్యవంతుడవచ్చు, ముక్తి రాదు. జ్ఞానవంతుడైతే మాత్రమే ముక్తి వస్తుంది. పూర్వంలో ఆత్మజ్ఞానం వల్లనే ధర్మరాజు, జనకుడు వంటి క్షత్రియులు, గార్గి, మైత్రేయి, సులభ వంటి స్త్రీలు, విదురుని వంటి శూద్రులు, కౌహలుడు వంటి వైశ్యులు, ఇంద్రుడు వంటి దేవతలు, ప్రహ్లాదుడు వంటి రాక్షసులు, వీళ్ళందరూ కూడా బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం వలన ముక్తి పొందారు. పఠంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ అని వివేక చూడమని శ్లోకం. షట్శాస్త్రాలు కంఠస్థం అయిపోనివ్వండి, వ్యాఖ్యాన సహితంగా అప్పచెప్పగలగండి, దేవతల్ని భజించండి, పూజించండి, యజ్ఞయాగాదులు చేసి వారిని సంతృప్తిపరచండి. ఎటువంటి సత్కర్మానుష్ఠానం చేసినా వాటి వలన మోక్షం మాత్రం రాదు. చిత్తశుద్ధి వస్తుంది, పుణ్యం వస్తుంది. మోక్షం కేవలం జ్ఞానం వల్ల మాత్రమే లభిస్తుంది. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, జ్ఞానీత్వాత్మైవయే మతం, జ్ఞానీచ విశిష్యతే మొదలైన శృతి స్మృతి పురాణ వాక్యాల వల్ల బ్రహ్మ సాక్షాత్కారం కేవలం బ్రహ్మవేత్తలకి మాత్రమే లభిస్తుంది అని అర్థమవుతున్నది. జ్ఞానాదేవత కైవల్యం అని శృతివాక్యం. కాబట్టి ఆత్మజ్ఞానం లేకుండా ముక్తి రాదు. జ్ఞానం తాలూకా ఆవశ్యకత ఎంత అని చెప్పడానికి లేదు. జ్ఞానమే ముక్తి. కాబట్టి దాని ఆవశ్యకత ఏమిటి అనే ప్రశ్నే లేదు. మోక్షం కావాలంటే జ్ఞానం కావాలి అని అర్థం.
ఇప్పుడు మనం పవిత్రమైనటువంటి జ్ఞానయోగం గురించి పరిశీలన చేస్తాం. కర్మయోగ మార్గం అంతటినీ కూలంకషంగా పరిశీలించాం. అంతకు పూర్వం తారక యోగం, క్రియాయోగ మార్గాలన్నింటినీ కూడా పరిశీలించాం. తర్వాత భక్తి యోగాన్ని కూడా కూలంకషంగా పరిశీలించాం. ఇప్పుడు జ్ఞానయోగాన్ని పరిశీలిద్దాం. జ్ఞాని అంటే ఎవరు? ఈ మాత్రం జ్ఞానం ఇలాగ విన్నందువల్ల తెలిస్తే జ్ఞాని అనొచ్చా? జ్ఞానం తెలిసిన వాళ్ళనే జ్ఞాని అంటారా? జ్ఞాని అంటే ఎవరు? ఈ జ్ఞానం సంపాదించేటప్పుడు పరిపక్వ స్థితి అంటే ఏమిటి? ఆ పరిపక్వ స్థితి పొందే వరకు మధ్యలో ఎన్ని స్థాయిలు ఉన్నాయి? ఒక్కొక్క స్థాయిలోని ఉండేటటువంటి పరిస్థితి ఏమిటి? ఒక స్థాయికి మరో స్థాయికి గల వ్యత్యాసాలు ఏమిటి? అలాగా జ్ఞానం సంపాదించడం మొదలుపెట్టిన దగ్గర నుండి సంపూర్ణమైన జ్ఞాని అయ్యే వరకు ఉన్నటువంటి ఆ స్థాయిల్ని గురించి, వాటి తారతమ్యాల గురించి, వాటి వివరాల గురించి ఇప్పుడు మనం చర్చిస్తాం. వాస్తవానికి యోగం అనే మాట ఇదివరలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. యోగం అంటే ఏమిటి? జీవ బ్రహ్మైక్యమే యోగం. కూటస్థ చైతన్యమైనటువంటి పరమాత్మ చైతన్యం మనలో ఏదైతే ఉన్నదో అది అనంత పరబ్రహ్మంలో ఐక్యం చెందడాన్ని, జీవ బ్రహ్మ ఐక్యతని యోగము అనాలి. జీవుడు పరబ్రహ్మంలో ఐక్యము చెందే ఉన్నాడు. ఎందుకంటే మనలో ఉన్న జీవుడు ఈ అనంత బ్రహ్మాన్ని దాటి ఒక్కసారి బయటికి వెళ్ళగలడా? ప్రత్యేకించి మళ్ళీ బ్రహ్మములో ఐక్యం అవడానికి. జీవులన్నీ బ్రహ్మములోనే ఉన్నాయి. బ్రహ్మమును దాటి బయటికి వెళ్ళడం అనేది లేదు. బ్రహ్మమునకు బయట అనేది ఉంటుందా? ఉండదు. ఎంత దూరం వెళ్ళినా బ్రహ్మమే. కాబట్టి జీవులన్నీ బ్రహ్మములోనే ఉన్నాయి, అంటే ఐక్యము చెందే ఉన్నాయి. మరి జీవబ్రహ్మ ఐక్యం అంటే అర్థం ఏమిటి? భావనలో ఐక్యం చెంది ఉన్నాను అనే భావన లేదు. బ్రహ్మము కంటే నేను వేరు అనే భావనే నడుస్తున్నది అన్ని జీవుల్లోని, అందరి మానవుల్లోని, అందరి సాధకుల్లోని. ఆ భావంలో పరిపక్వత రావాలి, భావంలో యోగం కలగాలి. అంటే ఈ జీవుడు బ్రహ్మములో ఐక్యము చెందే ఉన్నాడు అనే భావం దృఢపడాలి. యోగం అనేది భావంలోనే కానీ వాస్తవంలో జీవబ్రహ్మైక్యం జరిగే ఉన్నది. కాబట్టి జీవుడు బ్రహ్మములో ఐక్యము చెంది ఉన్నాడు అనే భావం దృఢపడడమే ఆ సంబంధించినటువంటి జ్ఞాన అవగాహన కలిగి ఆ అవగాహన స్థిరపడడమే యోగం. ఈ యోగం దేనివల్ల ప్రాప్తిస్తున్నది? జ్ఞానం వల్ల ప్రాప్తిస్తున్నది. ఆ భావంలో మార్పు, ఉన్న యథార్థ స్థితిని తెలుసుకోవడం, ఐక్యం చెందే ఉన్నది అని గ్రహించడం, ఆ గ్రహించినటువంటి విషయం మనసులో స్థిరపడడం, ఇదంతా దేనివల్ల జరుగుతున్నది? ఆత్మజ్ఞానం తెలుసుకోవడం వలన జరుగుతున్నది. కాబట్టి జ్ఞానమే ఈ జీవబ్రహ్మైక్యానికి యోగకారకం. కర్మయోగాన్ని మనం యోగము అంటాం, భక్తి యోగాన్ని యోగము అన్నాం. కాకపోతే అక్కడ కర్మ కానీ భక్తి కానీ జీవబ్రహ్మైక్య యోగానికి పరోక్ష సాధనములు, కానీ జ్ఞానం మాత్రం జీవబ్రహ్మైక్యానికి ప్రత్యక్ష సాధనము. అదే కారణం, జీవబ్రహ్మైక్యానికి జ్ఞానమే కారణం, ఆ అవగాహనకి జ్ఞానమే కారణం. కాబట్టి కర్మయోగం భక్తి యోగం అనే మాటలు మనం వాడినా అవి పరోక్ష సహకారములు కాబట్టి వాటిని కూడా యోగముగా భావన చేసినా యథార్థమైనటువంటి యోగము జ్ఞానయోగము. జ్ఞానయోగం అనే మాటే సమంజసము. అయితే ఇప్పుడు జ్ఞానం సంపాదించడం మొదలుపెట్టిన దగ్గర నుండి పరిపక్వ స్థితికి చేరుకునే వరకు కొన్ని స్థాయిలు ఉన్నాయి. 7 స్థాయిలు ఉన్నాయి, 7 స్టేట్స్ ఉన్నాయి. ఆ 7 స్థాయిల్ని భూమికలు అంటారు. ఒకప్పుడు మనం అజ్ఞాన భూమికలు అనే విషయాన్ని పరిశీలించాం. అజ్ఞాన భూమికలు అంటే మాయతో తయారైన ఈ శరీరం యొక్క అవస్థల్ని
అజ్ఞాన భూమికలు అని అన్నాం. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అని. ఇప్పుడు జ్ఞానము యొక్క స్థితిలో ఎన్ని అవస్థలు ఉన్నాయో వాటిని జ్ఞాన భూమికలు అనాలి. ఈ జ్ఞాన భూమికలు 7. గురువులు వేరైనా వారు చెప్పే విధానంలో తేడా కానీ, ప్రయోగించే పదజాలంలో తేడా కానీ, యథార్థానికి ఎవరు చెప్పినా జ్ఞాన భూమికలు మాత్రం ఇవే. శాస్త్రాల్లో వేరువేరు గురువులు పదజాలం మారిస్తే మార్చొచ్చు, లేదా ఎక్స్ప్రెషన్ అంటే బోధించడంలోని మార్పు కనబడవచ్చు, వేరైనట్టుగా అనిపిస్తుంది. కానీ మొత్తానికి ఉన్న జ్ఞాన భూమికలు ఇవే. అయితే ఏదో ఒకదాన్ని ఆధారంగా మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. వశిష్ఠుడు రాముడికి బోధించినటువంటి జ్ఞాన భూమికలను ఆధారంగా మనం ఇప్పుడు ప్రస్తావిస్తాం. ఇది మహోపనిషత్తులో కూడా ఇదే విధానం చెప్తాడు. జ్ఞానభూమి శుభేచ్ఛాఖ్య ప్రథమా సముదాహృత విచారణా ద్వితీయాతు తృతీయా తనుమానసి సత్వాపత్తిశ్చతుర్థీ స్యాత్ తతో సంసక్తి నామిక పదార్థాభావన షష్ఠి సప్తమి తుర్యగా స్మృత. సీతారామాంజనేయ సంవాదంలో రాముడు ఆంజనేయుడికి జ్ఞానబోధ చేస్తున్నప్పుడు కూడా ఈ విధమైనటువంటి 7 భూమికల్ని ఈ శ్లోకమే చెప్పి బోధించాడు. అలాగే మహోపనిషత్తులో పంచమాధ్యాయంలో 5వ శ్లోకంలో కూడా ఇదే భావన చెప్పబడింది. ఏమిటా 7 భూమికలు? శుభేచ్ఛ, విచారణ, తనుమానస, సత్వాపత్తి, అసంసక్తి, పదార్థాభావన, తుర్యగము లేక తురీయము అని ఈ అవస్థలు జ్ఞానము యొక్క భూమికలు 7. ఇప్పుడు ఒక్కొక్కటిని మనం వివరంగా పరిశీలిద్దాం. ఈ లెసన్తో మోక్షం అంటే ఏమిటి, మోక్షం పొందడంలో జరిగే టెక్నికల్ ప్రాసెస్ ఏమిటి అనేది సంపూర్ణమైనటువంటి అవగాహన ఈ లెసన్లోనే కలుగుతుంది. ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం గతంలో కొన్ని లెసన్స్లో, కానీ పూర్తి వివరణ ఇక్కడే మనం పొందుతాం అన్నమాట. మొట్టమొదటిది శుభేచ్ఛ. శుభేచ్ఛ అంటే ఆ మాటలోనే ఉంది, శుభమైనటువంటి ఇచ్ఛ అంటే మంచి కోరిక కలిగింది అని అర్థం. ఏమిటా మంచి కోరిక? ఇంతకాలం నేను అజ్ఞానంతో ఈ అనాత్మ వస్తు సంపదలు, ఈ ప్రాపంచిక సుఖములు, ఇహలోక పరలోక ఈ సుఖములన్నీ శాశ్వతములని, వాటిని సంపాదించడానికి, వాటిని అనుభవించడంలోనే ఆనందించడానికి నా సమయం అంతా వృధా చేసి ఇన్ని జన్మలు వృధా చేశాను. ఇక మీదట అశాశ్వతమైనటువంటి అనాత్మ పదార్థాలైనటువంటి దుఃఖ కారణములైనటువంటి భౌతిక ప్రాపంచిక విషయ సంపదలని, సుఖాలని అన్నిటినీ విడిచిపెట్టి జనన మరణ రూప సంసార చక్రంలో నుండి విముక్తి పొందడానికి, నేను శాశ్వత ఆనందం, శాశ్వత సుఖం ఏదైతే ఉన్నదో దాన్ని పొందడానికి ప్రయత్నిస్తాను. సద్గురువుల్ని పట్టుకుంటాను, శాస్త్రం తెలుసుకుంటాను, శాస్త్రము ద్వారా, గురువుల ద్వారా, సజ్జన సాంగత్యము ద్వారా నేను మోక్షప్రాప్తికి, శాశ్వత సుఖానికి కావలసినటువంటి దుఃఖరహితమైన స్థితిని పొందడానికి ప్రయత్నిస్తాను అనేటటువంటి సంకల్పం, ఆ కోరిక ఎప్పుడైతే సాధకుల్లో కలుగుతుందో ఆ సమయాన్ని, ఆ స్థితిని శుభేచ్ఛ అన్నారు. ఇది శుభమైన ఇచ్ఛ. అంటే జ్ఞానం కావాలి అనే భావన కలగడమే జ్ఞాన భూమికల్లో మొదటి భూమికగా లెక్క వేశాడు. అక్కడ నుండి మొదలుపెట్టాడు అనమాట. జ్ఞానం కావాలి అని అనుకోవడమే. కావాలని అనుకోవడం ఏంటండి, అందరూ అనుకుంటారు కదా అంటారు. మీరు అందరూ అనుకోరు. మీకు ఒకటే లెక్క, పక్కనే ఉపన్యాసం జరుగుతున్నా కూడా దానికి అటెండ్ అవ్వకుండా ఉండేవాళ్ళు ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉంటారు. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది జనాలు ఉంటే ఈ ఉపన్యాసం వినేవాళ్ళు, ఈ జ్ఞానం గురించి తాపత్రయపడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఒకసారి వెనక్కి వెళ్ళండి. సత్కర్మానుష్ఠానం, చిత్తశుద్ధి లేకుండా, సంచితంలో పాపం నశించకుండా జ్ఞానం మీద ఇచ్చ రాదు కదా.
కాబట్టి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ జ్ఞానం మీద కోరిక రాదు. ఈ శుభేచ్ఛ ఎప్పుడైతే కలిగిందో దీన్ని మనం మొదటి భూమికగా భావించాం. పైగా ఈ మొదటి భూమిక, ఈ ఇచ్ఛ కలగడానికి స్వాధ్యాయం చేస్తారు. స్వాధ్యాయం, గ్రంథ పఠనం, దాని ద్వారా కొంత శాస్త్రజ్ఞానం అందుతుంది. ఓహో, శాశ్వత సుఖం అనేది ఒకటి ఉంది అన్నమాట, మోక్షం అనేది ఒకటి ఉందన్నమాట, దుఃఖరహితమైనటువంటి స్థితి ఒకటి ఉందన్నమాట, అది నాకు తెలియలేదు ఇన్నాళ్ళు అని దాని గురించి కొంత శాస్త్రం వలన, వేదాధ్యయనం వలన, శాస్త్ర అధ్యయనం వలన, స్వాధ్యాయం వలన కొంత తెలుస్తుంది. దానివలన కూడా ఈ జ్ఞానం సంపాదించాలి అనేటటువంటి ఇచ్ఛ కలుగుతుంది. ఇది ఎప్పుడు కలిగింది? ఈ మొదటి భూమికి దగ్గరికి సాధకుడు వచ్చాడు అంటే అర్థం ఏమిటి? సంచితంలో పాపము నశించింది, కొంత, పూర్తిగా కాదు. సంచితంలో పాపం నశించింది, సత్కర్మానుష్ఠానం చాలా వరకు చేశాడు, చిత్తశుద్ధి కలిగింది కాబట్టే జ్ఞానం మీద ఇచ్ఛ కలిగింది. అంటే సామాన్య భక్తి, భక్తిలో సామాన్య భక్తి, కర్మలో సత్కర్మానుష్ఠానం, శాస్త్రాధ్యయనం, చిత్తశుద్ధి, సంచితంలో పాపం నశించడం, ఇవి జరిగితే జ్ఞానం మీద ఇచ్ఛ కలిగి నేను జ్ఞానం తెలుసుకుంటాను, మోక్ష సాధన చేస్తాను అనే సంకల్పంలోకి వచ్చాడు. దీన్ని మొదటి భూమికగా మనం వర్ణించుకున్నాం. రెండవ భూమిక విచారణ. ఆ పేరులోనే ఉంటుంది. విచారణ అంటే విచారించడం కాదు, అది చర్చించడం, దాని గురించి పరిశోధించడం, దాని గురించి పరిశోధన చేయడం అన్నమాట. ఎంక్వైరీ అంటే ఇప్పుడు ఎప్పుడైతే మొదటి భూమికలో ఆత్మజ్ఞానాన్ని నేర్చుకున్నాడో దాంట్లో ఇది అనాత్మ వస్తువు, ఇది ఆత్మ వస్తువు, ఇది మాయతో తయారైంది, ఇది అశాశ్వతమైనది, ఇది నశించేది, ఇది శాశ్వత వస్తువు, ఇది ఆత్మ పదార్థము, ఇది బ్రహ్మము అనే విచక్షణ శాస్త్రం ద్వారా తెలిసింది. అది సజ్జన సాంగత్యంలో ఈ జ్ఞానాన్ని అభ్యాసంలో పెట్టడంలో ఆత్మానాత్మ విచక్షణని అభ్యసించడం ప్రారంభిస్తాడు. రెండవ భూమిక అంతా కూడా ఆత్మానాత్మ విచక్షణని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. రెండవ భూమిక చివరికి వచ్చేసరికి అనాత్మ వస్తువుల పట్ల విముఖత, ఇవి అక్కర్లేదు, ఇది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని అనాత్మ వస్తువుల పట్ల విముఖత, వాటి పట్ల ఆసక్తి పోవడం, విరక్తి కలగడం, ఆత్మతత్వం పట్ల, ఆత్మ వస్తువు పట్ల ఆసక్తి పెరగడం, సుముఖత, ఇవి లభిస్తాయి. ఎప్పటికీ? రెండవ భూమిక చివరికి. మొదటి భూమిక జ్ఞానం నేర్చుకోబట్టే రెండవ భూమికలో ఆత్మానాత్మ విచక్షణ కలిగింది. అంటే మొదటి భూమిక రెండవ భూమిక ఏర్పడడానికి ఆధారభూతమైనది, కారకమైనది. సరే, రెండవ భూమికలో ఇప్పుడు ఏం వచ్చింది? ఆత్మానాత్మ విచక్షణ వచ్చింది. ఆత్మానాత్మ విచక్షణ వస్తే వెంటనే అనాత్మ వస్తువులన్నింటి పట్ల అయిష్టత, విముఖత, విరక్తి కలిగింది. దాన్నే ఏమిటంటాం? వైరాగ్యం. కాబట్టి వైరాగ్యం వస్తున్నది అనమాట. అంటే మూడవ భూమిక. మూడవ భూమికని ఏమిటన్నాం? తనుమానస. తనుమానస అంటే వైరాగ్యం. రెండవ భూమికలో ఆత్మానాత్మ విచక్షణ జరిగింది కదా. రెండవ భూమికలో అనాత్మ వస్తువులన్నీ అశాశ్వతములని, దుఃఖ కారణములని, మాయా ప్రభావములని, మాయా కల్పితములని, వాటి గురించి అవగాహన బాగా పట్టుబడింది. కాబట్టి మూడవ భూమిక వచ్చేసరికి వాటి పట్ల పూర్తి వైరాగ్యం కలుగుతుంది. ఈ వైరాగ్యం ఇప్పుడు అభ్యాసం అవుతున్నది, ప్రాక్టీస్ అవుతున్నది. వైరాగ్యం ప్రాక్టీస్ అవుతున్నది మూడవ భూమికలో. తను మానస అంటే వైరాగ్యం. మొత్తం ప్రాపంచిక సుఖాలన్నింటి మీద వైరాగ్యం ప్రాప్తిస్తున్నది. అయితే మూడవ భూమిక చివరికి వచ్చేసరికి వైరాగ్యం కూడా స్థిరపడింది. బ్రహ్మార్పణం బ్రహ్మావిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా.